అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అయిన మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మటన్ కర్రీని చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఈ మటన్ కర్రీని చేసేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు మటన్ కర్రీ చేసినా రుచిగా రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ వీడియోని చూసి మటన్ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. అంతేకాదండి, ఒక్కసారి నేను చూపించిన మెథడ్లో మటన్ కర్రీ చేశారంటే రాగి ముద్ద, బగారా, వైట్ రైస్, పూరి, పూల్కా, చపాతి ఎందులోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయిన మటన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో ఈ మటన్ని ఉంచాలండి. లేదు మీ దగ్గర హాఫ్ అన్ అవర్ టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఈ మటన్ని సాల్ట్ వాటర్లో ఉంచాలండి. ఇక్కడ నేను తీసుకున్న మటన్ క్వాంటిటీ 1/2 kg దాకా ఉంటుందండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ గసగసాలను, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కను, అలాగే 6 జీడిపప్పులను వేసుకోవాలండి. ఈ పప్పులన్నీ మునిగేటట్టు కాస్త వేడి నీళ్ళను వేసి మూత పెట్టి ఈ పప్పులన్నిటిని నాననివ్వాలండి. వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో లవంగ, ఇలాచీ, సాజీరా, చెక్క వేసుకోవాలండి. ఇక్కడ ఇలాచీని డైరెక్ట్గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. అప్పుడు ఆ ఇలాచీ ఫ్లేవర్ కర్రీలో చాలా బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఈ మటన్ కర్రీలో ఆనియన్స్ కూడా మనకు కాస్త ఎక్కువే పడతాయండి. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఆనియన్స్ వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా వేగనిద్దామండి. చూడండి, ఆనియన్స్ వేగడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న పుదీనా, కరివేపాకును ఒక గుప్పెడు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న పుదీనా, కరివేపాకును కూడా ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా కలుపుకొని ఈ ఆకులను కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టీ స్పూన్ పసుపును వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అలాగే ఆనియన్స్ కూడా పూర్తిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా మనకు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మటన్ని యాడ్ చేసుకోవాలండి. మటన్లో ఉన్న సాల్ట్ వాటర్ అంతా తీసేసి కేవలం మటన్ని మాత్రమే ఈ ఆనియన్స్లలో యాడ్ చేసుకోవాలండి. ఇలా మటన్ని వేసాక అంతా ఒకసారి మంచిగా కలిసిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మటన్ని మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మటన్ని కాసేపు కుక్ చేసుకుందామండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నప్పుడు మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. సో మధ్యలో కలుపుతూ ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ మటన్ని ఇలాగే కుక్ చేసుకోవాలండి. కాసేపటి తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు ఆల్మోస్ట్ వాటర్ కూడా ఇంకిపోయే స్టేజ్లో ఉంది కదా. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మీరు ఇంకా కారం ఎక్కువగా కావాలనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు, కారం మటన్కి బాగా పట్టేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. చూడండి, మటన్ని మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ మటన్ని సిమ్లోనే కుక్ చేసుకుందామండి. ఈలోపు మనం ముందుగా పప్పులన్నిటిని నానబెట్టుకున్నాం కదండి. సో ఆ పప్పులు నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పప్పులన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుందామండి. జీడిపప్పు, కొబ్బరిని ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి మనకు మటన్ కూడా కుక్ అయి ఉంటుందండి. ఒకసారి చూద్దామండి. చూడండి, మటన్లో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా. సో ఇంతవరకు ఖచ్చితంగా మటన్ని కుక్ చేసుకోవాలండి. ఇలా మటన్ని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ఈ మటన్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి.
మీరు ఎప్పుడు మటన్ చేసినా మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆయిల్లోనే మటన్ని కంపల్సరీగా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేయటం వల్ల మనకు మటన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందండి. చూడండి, మనం వేసుకున్న పేస్ట్ అంతా మటన్లో కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాం కదండి. సో సిమ్లోనే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, మళ్ళీ మనకు ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా. సో అంతవరకు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మటన్ ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలండి. 5 విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మూత తీయగానే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. గ్రేవీ కూడా చిక్కగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి. మటన్ని ఎప్పుడు చేసినా దగ్గరగా కర్రీలా చేయకూడదండి. కాస్త లిక్విడ్గానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ మటన్ అంతా ఒకసారి కలిపేసుకొని మనకు మటన్ ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, 5 విజిల్స్కి మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఒకవేళ మీకు మటన్ ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి మరిన్ని విజిల్స్ని రానివ్వండి. ఇప్పుడు మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అందుకోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని రెడీ అయిపోయిన మటన్ని ఈ బౌల్లో వేసేసుకుందామండి. ఇలా బౌల్లో వేస్తుంటేనే ఎప్పుడెప్పుడు మటన్ కర్రీ తినేయాలా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది ఈ మటన్ కర్రీ. చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ఈ మటన్ కర్రీని చేసి చూడండి. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈ కర్రీని ఈజీగా చేసేయగలరండి. అంతేకాదండి, ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఈ కర్రీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో. సో డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.